కొడుతూ సంతోషంగా పాడదాం. ఒకవేళ మీకు ఈ పాట రాకపోతే రెండోసారి మాతో కలిసి పాడండి.
స్వరాలు విప్పి నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, ఈ భూమి నేలు యేసయ్యా, భూమి యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. మరోసారి చెప్తారా? నా నీతి సూర్యుడా, ఈ భూమి నేలు యేసయ్యా, సరిపోల్చలేరయ్యా, సరిపోల్చలేరు నీతో కనులైన వారు. ఎందుకంటే మీరు రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి, కాపరివి పాడదామని నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. చెప్పండి కొడదామండి. పాడదామా అందరం కలిసి? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పాడదామా? దేవునికి యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలును పోగు చేయువాడు ఆయన అంటూ స్తుతిద్దాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. పాడదామా? యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. అయితే ఇశ్రాయేలీయులను పోగు చేయు ఆయనే, ఇశ్రాయేలీయులను పోగు చేయు ఆయనే. దేవునికి స్తోత్రము. స్పీకర్గా స్వరాలు విప్పి పాడదామండి. మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే అంటూ, వారి గాయములన్నింటినీ కట్టేవాడు ఆయన అంటూ స్తుతిద్దాం. పాడదామా? గుండె చెదరిన వారిని బాగు చేయు ఆయనే. మరొకసారి అందరం కలిసి
చెదరిన వారిని బాగు చేయు ఆయనే. అయితే వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము, మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడని, అధిక శక్తి సంపన్నుడు. పాడదాం అందరం కలిసి మరొకసారి. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. మరొకసారి ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. రెండు చేతులు చాపుతూ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. బైబిల్లో ఒక రెండు వర్స్ చూపించాలని నేను ఆశపడుతున్నానండి. యెషయా గ్రంథం 60:22లో ఈ విధంగా ఉంది. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మనలో కొంతమంది, నేనైనా మీరైనా కొంతమంది చింతిస్తున్నాం కొన్ని విషయాల గురించి. ఆమేన్, అవునా? అది తగిన కాలమందు దేవుడు కార్యాన్ని పెడతారంటండి, చేస్తారంట. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? అయితే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ చూద్దాం. 1 పేతురు 5:7 లాగా ఏమని, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత, అవునా? ఏం చేయాలంటండి? మన చింత యావత్ ఆయన మీద మోపితే తగిన కాలమందు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనం ఏదైతే అనుకుంటున్నామో. అవునా? ఎవరు చింతపడక. ఈ పాట అందరికి వచ్చు కదా. దేవునికి స్తోత్రం. పాడదాం. గుండె చెదరిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయు ఆయనే. పాడదామా? గుండె చెదరిన వారిని బాగు చేయు ఆయనే. అయితే వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న. అందరం కలిసి దేవునికి స్తోత్రము, మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అయితే ప్రభువు గొప్ప వాడని,
హల్లెలూయా. అదే విధంగా రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ, అవును ప్రభువా, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మీరుంటున్నారు ప్రభా. మేము దేని గురించి అయితే చింతిస్తున్నామో ప్రభా, మా చింత యావత్తు మీ పైన మోపుటకు మాకు జ్ఞానము కలిగచేయండి ప్రభా. మీకు వందనాలు గొప్ప దేవా, మీకే వందనాలు. అంటే కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరం ఎవరు మౌనంగా ఉండకుండా మన స్వరాలు విప్పి, అయ్యా మీకు వందనాలయ్యా, మీరు చేసిన మేళ్ళకై మీకు వందనాలయ్యా అంటూ, అలలు లేచినను తుఫాన్లు మా పైన ఎగిసి పడినను ప్రభువా, మీరున్నారనే ధైర్యంతో ప్రభువా మేము ఉండులాగున మాకు ధైర్యము కలిగించండి, మాకు జ్ఞానము పుట్టించండి. గొప్ప దేవా మీకు వందనాలు. అయితే అందరము కలిసి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. స్వరాలు పాడదామా? నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా సోలిన వేళలో బలము లేనప్పుడు నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ మీరే అంటూ స్తుతిద్దాం. మన దేవుడు బలహీనులకు బలం ఇచ్చే దేవుడు అంటున్నాడు, శక్తి లేని వారికి శక్తి కలిగించే దేవుడు అంటున్నాడు, దుఃఖంలో ఉన్న వారికి సంతోషపరిచే దేవుడు అంటుండగా, ఈరోజు నీవు నేను దేని గురించి అయితే చింతిస్తున్నాము, మన చింత యావత్ ఆయన పైన మోపుతూ, అయ్యా మా బలము మీరే, మా ధైర్యము మీరే, మా జీవం మీరే, మా స్నేహం మీతోనే అయ్యా, ఏదున్నా మేము మీకు మొరపెట్టుకుంటామయ్యా, మిమ్మల్ని స్తుతిస్తామంటూ సోలిన వేళ బలము లేనప్పుడు, బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, షాబాత్ నీవే, ఓ నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, అందుకే నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. నా బలము మీరే, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. మెల్లనైన స్వరాలతోటి, మెల్లనైన స్వరాలతో మన మీదికి అలలాంటి తుఫానులు, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మా బలము మీరే అంటూ మెల్లనైన స్వరంతోటి పాడదామా? పాడదాం. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు లేచినను తుఫాను, మరొకసారి అలలు లేచినను తుఫాను లెగసి, ఆఖరిగా అలలు లేచినను
మార్చబోతున్న దేవునికే నా బలము మీరే అని ఒప్పుకో. దేవుడు మార్చబోతున్నాడు నీకన్నిటిని నాట్యముగా. నీ బలహీనతని దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు శక్తి లేదని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను శక్తివంతునిగా చేస్తాడు. ఎప్పుడు అంటే నా బలమంతా నీవే అని నీవు నేను నమ్మి స్థితించినప్పుడు